పప్పును పక్కన పెట్టారు. జనసేన బీజేపీతో పొత్తు వేళ లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. ఊసు కూడా వినిపించడం లేదు. చిలకలూరిపేట సభలో లోకేష్ ను ఎందుకు పక్కన పెట్టారు? వేదికపైకి ఎందుకు పిలవలేదు? ప్రసంగించే ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సైతం అనుమానాలు ఉన్నాయి. అసలు సభలో లోకేష్ కనిపించలేదు. ఆయన ప్రసంగం కూడా లేదు. ప్రధానికి స్వాగతం పలికే సమయంలో లోకేష్ చివరిలో ఉండిపోయాడు. తర్వాత ఆయనను వేదికపైకి పిలవలేదు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా, వ్యూహాత్మకమా అన్నది తెలియాల్సి ఉంది. వాస్తవానికి చిలకలూరిపేట సభకు సంబంధించి సమన్వయ బాధ్యతలను లోకేష్ చూసుకున్నాడు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీల సమన్వయ బాధ్యతలు లోకేష్ కు అప్పగించారు. సభకు సంబంధించి ఏర్పాట్ల పనులకు లోకేష్ శంకుస్థాపన చేశారు. అటు జన సమీకరణ బాధ్యతలను సైతం లోకేష్ తీసుకున్నారు. దాదాపు 900 ఆర్టీసీ బస్సులను జన సమీకరణకు వినియోగించారు. 3 పార్టీల కీలక నేతలను సమన్వయం చేసుకుంటూ సభ ఏర్పాట్లను లోకేష్ నిత్యం పర్యవేక్షించారు. కానీ భారీ బహిరంగ సభలో లోకేష్ కు ప్రాధాన్యత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏమిటన్న దానిపై బలమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయింది. పైగా కాంగ్రెస్ తో చేతులు కలిపింది. అప్పట్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. ఏపీ సన్ రైజ్ తో వెలిగిపోతుందంటూ లోకేష్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల క్రమంలో ఈసారి లోకేష్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. తమిళనాడులో స్టాలిన్ వంటి వారు వారసత్వ రాజకీయాలపై వచ్చారని ప్రధాని మోదీ తరచూ ఆరోపణలు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ సైతం వారసత్వ రాజకీయాల్లో చిక్కుకుందని విమర్శలు చేస్తుంటారు. ప్రధాని మోదీకి వారసత్వ రాజకీయాలు నచ్చకపోవడం వల్లే లోకేష్ పెద్దగా కనిపించలేదని తెలుస్తోంది. సభలో 3 పార్టీల నేతలు మాట్లాడినా అన్నీ తానే సభను సక్సెస్ చేసిన లోకేష్ కు ప్రసంగించే అవకాశాన్ని ఇవ్వకపోవడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని ఎవరు అడగలేకపోతున్నారు. దీంతో ఇదో చర్చనీయాంశంగా మారింది.